దాసర్ రాము తెలగ బలిజా కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన జరగబోయే ఎలక్షన్ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం. ఈరోజు చక్రాయపాలెం వచ్చాం. మొదటి నుంచి కూడా ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా కంచుకోట ఈ ఊరు, ఒక్క ఓటు కూడా పక్కకు పోదు. ఈ ఊరు ఓటింగ్ అట్లాగే ఉంది. అది అట్లాగే మాకు చాలా బాధాకరమైంది ఏంటంటే చిరంజీవి గారు రోడ్ షో అప్పుడు ఒక ఇద్దరు కుర్రోళ్ళు, ఈ ఊరు కుర్రోళ్ళు రోడ్ షోలో చనిపోయారు. వీళ్ళ కమిట్మెంట్ ఎప్పుడూ మారలా. ఈ చక్రాయపాలెం గ్రామం సంబంధించిన వాళ్ళు తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మొదటి నుంచి కూడా ఈ ఎస్సీ బీసీ అట్టడుగు పేద వర్గాలు కాపు ఈ వర్గాల నుంచి వచ్చిన ప్రజారాజ్య పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మొదటి నుంచి అండగా ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ కూడా అందరూ కూడా పెద్దలందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట మీదే ఉన్నారు. అందరూ ఒక్క ఓటు కూడా పక్కకు పోదండి. మాది 95% పైన మనం జనసేన పార్టీకే కూటమికే అండగా ఉంటాం మేమంతా కూడా అని చెప్పని వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు. అందరినీ కోరుకుంది ఒకటే, దయచేసి ఎలక్షన్లో శుభ్రంగా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్దాం అలా పెట్టుకోవద్దు. ఉదయం వెళ్ళండి, అందరూ కలిసి ఎలక్షన్లో అందరూ పాల్గొనండి. మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ బీసీ కాపు అన్ని వర్గాల్ని కోరుకుంటుంది ఒకటే, ఈ జనసేన పార్టీ పేదల నుంచి వచ్చిన పార్టీ, డబ్బున్న పార్టీ కాదు. ఇది పేద కులాల రాజ్యాధికారం కోసం వచ్చిన పార్టీ. ప్రజారాజ్య పార్టీలో ఏ ప్రయత్నం అయితే చేశామో సామాజిక న్యాయం అని 110 స్థానాలు బీసీలకు ఇచ్చారో ప్రయత్నం జరిగి అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం కోసం ప్రయత్నం జరిగింది. కాదు అప్పుడు ప్రజల్లో చైతన్యం లేదు. చిరంజీవి గారు కొంతవరకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆయన్ని పార్టీ తీర్చిదా నిద్రపోలా. పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని జనసేన పెట్టి కష్టపడుతున్నారు. ఓడిపోయినా కూడా ప్రజల్లో నిలబడి 5 ఏళ్ల నుంచి ఆయనే పోరాడుతున్నాడు ప్రభుత్వం మీద. డబ్బులు ఉన్నా లేకపోయినా తన దగ్గర ఉన్న సంపాదించి ప్రతి రూపాయి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు. కౌలు రైతులకు 20-30 కోట్లు ఖర్చు పెట్టాడు. ఉదూ తుఫాన్కి మొన్న పోలవరం నిర్వాసితులు దానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఎవరు ఏ రాజకీయ నాయకులు ఇంట్లో డబ్బులు ఇవ్వరు. అలాంటి మంచి వ్యక్తులు అధికారంలోకి వస్తే సమాజానికి ఎక్కువ పనిచేయగలుగుతారు. కాబట్టి మన పేద వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించి రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టి అంత రోజులు ఎవరు లేరు. వచ్చినప్పుడు కాపాడుకోండి ఆ పేద కులాల నుంచి వచ్చిన నాయకుడిని. వాడిని అశ్రద్ధ చేస్తే వాడు కూడా వెళ్ళిపోతే ఎవరు మిగలరు. తర్వాత మనం ఈ మళ్ళీ ఉడికించి చేయటం అందరం కలిసి 70 ఏళ్ళని చేస్తున్నాం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆయన జనసేన పార్టీకి మీరందరూ కూడా అండగా నిలబడండి. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి సన్నిహితులు నాదెళ్ల మనోహర్ గారు నిలబడ్డారు. వారికి మీ అందరి యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించండి. గుర్తుపెట్టుకోండి, మొదటి మిషన్ ఎంపీ ఓటు ఉంటుంది, రెండో మిషన్ ఎమ్మెల్యే ఓటు ఉంటుంది. రెండో మిషన్ నెంబర్ ఎంతమంది? 7 ఎమ్మెల్యే గారిది 7వ నెంబరా? నాదెళ్ల మనోహర్ గారిది 7వ నెంబరు. జాగ్రత్తగా చూసుకోండి ఆయన. రెండోది నొక్కంగానే ఓటేసినట్టు కాదు, సౌండ్ రావాలా, బీప్ అని సౌండ్ రావాలా. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మీరు ఓటేసి వచ్చి మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించండి. ప్రలోభాలకు లొంగొద్దు. మన దగ్గర దోచుకున్న డబ్బులే తెచ్చి మళ్ళీ మనకు పంచుతున్నారు. రాష్ట్రం 5 ఏళ్లలో భ్రష్టు పట్టింది. 10 నుంచి 13 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఈ రాష్ట్రం. దాన్ని మళ్లీ గాడిలో పెట్టాలనే పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తూ కేంద్ర సహకారం ఉండాలని చెప్పి బీజేపీ పార్టీని కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి టీడీపీ కూడా కలుపుకొని అవసరమైతే 4 సీట్లు తగ్గించుకొని త్యాగం చేసి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ఒక కూటమిగా వ్యవస్థ నిర్మాణం చేసింది పవన్ కళ్యాణ్ గారి. ఒక మంచి ఆలోచనతో మళ్లీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడదాం. తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన ఈ రాష్ట్రం రాజధాని లేకుండా అప్పులు పాలైపోయింది. దీన్ని మళ్లీ గాడిలో పెట్టాలని ఒక కుటుంబ పెద్దలాగా బాధ్యత తీసుకుని ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మీరందరూ కూడా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి ఆ పార్టీకి అండగా ఉండి మీరందరూ కూడా రేపు ఓట్లేసి అఖండమైన మెజారిటీతో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను.